వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చెవులు వినపడకపోవడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటో కొంచెం వివరిస్తారు. వయసు పెరిగిన కొలది అంటే మిడిల్ ఏజ్లో కంటే కూడా ఓల్డ్ ఏజ్లో హియరింగ్ లాస్ ఎక్కువ ఉంటుందండి. ఓల్డ్ ఏజ్ వరకు కూడా హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అంటే మనం ఇంతకుముందు అడుకున్నట్టు ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఉబ్బడం వలన ఏదైతే చీము కారుతుంది అనుకుంటున్నామో ఒక్కోసారి ఆ చీము ఇన్ఫెక్ట్ కాకుండా మిడిల్ ఇయర్లో గ్లూ లాగా తయారవుతుందండి. గ్లూ లాగా తయారవడం వలన మనం చెప్పే మాటలు కండక్షన్ కావు, దానివల్ల హియరింగ్ లాస్ ఉంటుంది. అదే ఇంకొక కారణం ఏంటంటే ఫ్యామిలీస్లో అనేది ఓటోస్క్లెరోసిస్ అని, అంటే బోన్ గట్టిపడడం వలన వచ్చే ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల కూడా వినపడవండి. దానికి సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తే హియరింగ్ వచ్చేస్తుందండి. ప్లస్ మనం అనుకున్నట్టు ఇంతకుముందు చీము కాయడం వలన కర్ణబేరికి రంధ్రం పడడం వలన కూడా హియరింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అప్పుడు దానికి మెరింగోప్లాస్టీ సర్జరీ సరి చేస్తే ఆ రంధ్రాన్ని హియరింగ్ నార్మల్కి వస్తుందండి. అది కాకుండా కూడా ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే కొలెస్టెటోమా అని ఈ ఇయర్ బోన్ డిసీజ్ రావడం వల్ల కానీ ఈ కండక్టివ్ డెఫినెస్ వస్తుంటాయండి. ఇదేమో దీంట్లో రెండు రకాలు ఈ హియరింగ్ లాస్లో. ఒకటేమో కండక్షన్, ఇప్పుడు నేనైతే చెప్పిందో. ఇంకొకటి ఏమో నర్వ్ వీక్నెస్ వలన వచ్చేదండి. నర్వ్ వీక్నెస్ వలన డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం కొన్ని డ్రగ్స్ వలన కూడా నర్వ్స్ వీక్ అవుతుందండి. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ తీసుకుంటే స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ వల్ల కానీ, తర్వాత ఎనీ అదర్ డ్రగ్స్ నర్వ్ ఏదైతే ఇంజురీ అవుతుందో ఆ ఇంజురీ వలన కూడా వినపడకపోవచ్చు. తర్వాత ఏజింగ్ ఫ్యాక్టర్, వయసు వస్తున్న కొద్ది కూడా నరాల బలహీనత వల్ల కూడా హియరింగ్ లాస్ ఉండొచ్చు. ప్లస్ సర్టెన్ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా హియరింగ్ లాస్ ఉండొచ్చు అండి. ఏదున్నా కానీ ఈ లాస్ దేని వలన వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది.